అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ రోజు మొట్టమొదటిగా ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల లోపు భోగి మంటని ఏర్పాటు చేయాలి. ఇంటికి తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో భోగి మంటని ఏర్పాటు చేయాలి. భోగి మంట వేసే స్థలంలో కాస్త ముగ్గు పెట్టుకోవాలి. అదేవిధంగా నాలుగో విషయం వచ్చేటప్పటికి రావి, మామిడి, మేడి ఇటువంటి దేవతా పరమైనటువంటి వృక్షాల యొక్క పుల్లలతోనే ఆ యొక్క భోగి మంటను వెయ్యాలి. అలాగే భోగి మంట అగ్నిని దేవుడిగా భావిస్తాం కాబట్టి స్నానం ఆచరించిన తర్వాత చక్కని బట్టల్ని లేకపోతే ఉతికినటువంటివి కొత్తవి బట్టలు పట్టుబట్టలు కట్టుకుని ఒక ఆవు పిడకను కానీ ఆవు పిడకల దండను కానీ దేవునికి అగ్నికి సమర్పించి, అగ్నిదేవుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి కాసిన అక్షంతలు కానీ పసుపు కుంకాలతో కూడా పూజ చేయవచ్చు. అదేవిధంగా తర్వాత విషయం, ఆ భోగి మంటకి చుట్టూరా ముమ్మారు ప్రదక్షిణం చేసి అందరినీ కూడా ఈ అగ్ని ఏ విధంగా అయితే మన శరీరంలో కూడా జఠర అగ్ని అని ఒక అగ్ని ఉంటుంది కాబట్టి ఆ యొక్క అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసి నాకు నా కుటుంబ సభ్యులకి ఈ యొక్క భోగిమంట ఏ విధంగా అయితే ఉజ్వలంగా వెలుగుతూ ఉందో నా జీవితం వృద్ధి పదంలో ఎదగాలి అని చెప్పేసి అందరూ కూడా ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా భోగిమంట పక్కనే కాసిన నీళ్లు ఉంచుకుని ఆ యొక్క భోగిమంట సమృద్ధిగా పూర్తిగా కాలిపోయిన తర్వాత నీళ్లతో ఆర్పివేయాలి. ఏదైతే ఆ యొక్క భోగి మంట నుంచి వచ్చినటువంటి బూడిద ఉన్నదో అన్ని దేవతా వృక్షాలతో నిండినటువంటి భోగి మంటను వేశాం కాబట్టి ఆవు పిడకలతో కూడినటువంటిది. ఈ యొక్క భస్మాన్ని తీసుకొచ్చి ఎవరైతే బొట్టుగా ధరిస్తారో వాళ్ళందరికీ కూడా చక్కనైనటువంటి దృష్టి దోషాలు, నరదృష్టి దోషాలు ప్రధానంగా పోతాయి అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి మరిన్ని మంచి విషయాల కోసం మీరందరూ కూడా మన యొక్క వీడియోలను మరింతమందికి అందించండి. షేర్ చేసి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సృజనో భవంతు. స్వస్తి.